హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ. సో అదర్ కంట్రీ అనమాట. సో జర్మనీ. సో జర్మనీలో ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి సో మంచి ఆపర్చునిటీ. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, సో జర్మనీలో ఏ విధంగా మనం జాబ్ చేయొచ్చు, ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది కూడా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. తప్పకుండా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, దీనికి సంబంధించి రిలేటెడ్గా విదేశాల్లో జాబ్ చేయాలి, జర్మనీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే ఇది గొప్ప అవకాశం. ఓకేనా, డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, హైప్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో టామ్కామ్ ఆధ్వర్యంలో మనకు వచ్చేసి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అనమాట ఇది. సో ఓన్లీ ప్రభుత్వం ద్వారా మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు పంపిస్తూ ఉంటారు. ఈ మ్యాన్ పవర్ని అయితే వీళ్ళు పంపిస్తారు. ఈ మధ్యలో ఎలాంటి దళారులు కానీ వేరే వాళ్ళు కానీ ఎవ్వరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వీళ్ళతో మాత్రమే వెళ్ళాలి, వెళ్ళినప్పుడు అది జెన్యూన్ అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో జర్మనీ దేశంలో ఉద్యోగ అవకాశాలు అనమాట. సో చూద్దాం మరి ఆ జర్మన్లో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, సో ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది కూడా క్లియర్గా చూద్దాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వన్ ఉద్యోగ అవకాశాలు చూసుకుంటే మనకు క్రెయిన్ ఆపరేటర్ అనమాట. సో క్రెయిన్ ఆపరేటర్ ఉద్యోగం అయితే ఒకటి ఖాళీగా ఉంది. సో దీనికి జీతం వచ్చేసి మనకు మన జర్మనీ కావచ్చు, యూరోస్ అనుకుంటా అక్కడ. ఓకే, 2800 యూరోస్ అంటే మన ఇండియా కరెన్సీలో చూసుకుంటే దాదాపు చూసుకుంటే మనకు 3,04,000 రూపాయలు అయితే మనకు సుమారు జీతం అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క క్రెయిన్ ఆపరేటర్ ఉద్యోగానికి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఉద్యోగ వివరణ కూడా ఇచ్చారు. సో ఇది ఎక్కడెక్కడ అంటే వర్క్ అనేది నౌకాశ్రయాలు, ట్రక్కులు లేదా వ్యాన్ల లోడింగ్ మరియు అన్లోడింగ్ చేయుట, అదేవిధంగా హ్యాండ్లింగ్ కార్యకలాపాలు, రిచ్ ఫ్యాక్టరీ, ట్రక్ పంక్చర్ పనిచేసేటువంటి వాళ్ళ అనుభవం, క్రెయిన్ టెక్నాలజీలో నైపుణ్యం కలిగి ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు నౌకాశ్రయాలు, ట్రక్కులు లేదా వ్యాన్ లోడింగ్ చేస్తారు కదా, మరియు అన్లోడింగ్ చేసేటువంటి చేయుట, హ్యాండ్లింగ్ కార్యకలాపాలు, అదేవిధంగా రిచ్ ఫ్యాక్టర్, ట్రాక్ ఫ్యాక్టర్ పనిచేసేటువంటి వాళ్ళ ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్రెయిన్ టెక్నాలజీలో కూడా వీళ్ళకు నైపుణ్యం ఉండాలి, అంటే కంపల్సరీ స్కిల్స్ ఉండాలి. వాళ్ళు మాత్రమే కంపల్సరీ నైపుణ్యం కలిగి ఉండాలి. ఓకేనా, సో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. దాదాపు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలి. ఓకేనా, ఈ యొక్క వర్క్లో మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క క్రెయిన్ ఆపరేటర్ ఉద్యోగానికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే డ్రిల్లింగ్ అసిస్టెంట్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ వర్కర్. డ్రిల్లింగ్ అసిస్టెంట్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ వర్కర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ఉద్యోగానికి మనకు జర్మన్లో ఇచ్చేటువంటి జీతం 2,800 అనమాట. సో యూరోస్ అనుకుంటా అవి. సో ఇక్కడ చూసుకుంటే మన యొక్క ఇండియన్ కరెన్సీలో దాదాపు 3,04,000 రూపాయలు అయితే మీకు ఫర్ మంత్ శాలరీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు మరి ఎవరిని అర్హత కలిగి ఉండాలి, ఏమేమి ఉండాలంటే సివిల్ ఇంజనీరింగ్ పనులు, అదేవిధంగా తవ్వకాల పనులు, పైప్ లైన్ నిర్మాణం, పంపుల ఇన్స్టాలేషన్ మరియు తొలగింపు, మెషిన్ షాపీస్ పనులు, అదేవిధంగా మరియు సపాయ పనులు చేయగల శిక్షణ కలిగి ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్క్లో మీకైతే ఆల్రెడీ వచ్చి ఉండాలి, పని చేసేటువంటి అనుభవం మీ దగ్గర ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించేటువంటి పనులు, తవ్వకాలు లేదంటే పైప్ లైన్ వేసుడు, పంపుల ఇన్స్టాలేషన్ మరియు తీసేయడము, మెషిన్ పాస్కి సంబంధించినటువంటి పనులు మరియు సహాయ పనులు, దానికి సంబంధించినటువంటి చేయగల శిక్షణ అయితే మీ దగ్గర అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా మనకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు అడుగుతున్నారు. సో 3 సంవత్సరాల అనుభవం మీకు ఈ యొక్క వర్క్లో ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనకు డ్రిల్లింగ్ అండ్ ఎక్విప్మెంట్ ఆపరేటర్. ఓకేనా, డ్రిల్లింగ్ అండ్ ఎక్విప్మెంట్ ఆపరేటర్ ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేటువంటి జీతం చూసుకుంటే మనకు దాదాపు జర్మన్ కరెన్సీ ప్రకారం 3,000 అయితే మనకి ఇస్తున్నారు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం వచ్చేసి 3,26,000 జీతం అయితే మీకు సుమారుగా రాబోతుంది ఫర్ మంత్ శాలరీ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏమేమి అర్హతలు ఉండాలంటే దీనికి సంబంధించి డ్రిల్లింగ్ పరికరాలకు సంబంధించినటువంటి నిర్వహణ రావాలి, మరియు దాని యొక్క ఆపరేషన్, ఆ డ్రిల్లింగ్ బృందానికి నేతృత్వం వహించడం, యొక్క ఎవరైతే ఉంటారో స్టాఫ్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ నేతృత్వం వహించడం, నిర్మాణ స్థలం నుండి ప్రాజెక్ట్ హ్యాండ్ టేకర్. సో నిర్మాణ స్థలం నుండి మనకు ప్రాజెక్ట్ సంబంధించినటువంటి హ్యాండ్ టేకర్ వరకు
పనుల పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. అంటే పరిశీలిస్తూ ఉండాలి. మనకు ఆయన కింద చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళని హ్యాండ్లింగ్ చేస్తూ ఉండాలి. ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వర్క్ కూడా చూస్తూ ఉండాలి. పర్యవేక్షణ అనేది చేస్తూ ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి స్కిల్స్ అనేది మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. సో కనీసం మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఈ వర్క్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడే మీరు ఈ యొక్క డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ ఆపరేటర్కి అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. సో గుర్తుపెట్టుకోండి. సో మంచి శాలరీస్ ఉన్నాయి. మీకు కనుక ఈ యొక్క వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉండి ఈ దీనిలో మీకు ఈ పనులు వచ్చుంటే మాత్రం 100% అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అసలు మిస్ అవుతుంది. ఓకేనా? సో దీనికి సంబంధించి మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కొన్ని నియమ నిబంధనలు, కొన్ని అర్హతలు షరతులు ఇచ్చారు. చూద్దాం. అవి చూసుకుంటే అనుభవం కనీసం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ప్రతిదానికి కూడా మనకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవి కాదు, ప్రతి పోస్ట్ కూడా. అర్హత వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ అనమాట. సో ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. కొన్నిట్లలో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది కాబట్టి మేబీ ఏదో ఉంటుంది చూసుకోండి. వయసు మనకు ఏజ్ వచ్చేసి 25 నుంచి 30 సంవత్సరాల మధ్య మీ ఏజ్ ఉండాలి. ఈ యొక్క జర్మన్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే 25 to 35 ఇయర్స్ మధ్యలో మీ యొక్క పెట్టుకోండి. గమనిక, జర్మన్ భాష తెలియాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో జర్మన్ మీకు రావాల్సిన అవసరం లేదు. పర్టికులర్గానే కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాకపోయినా కానీ మీరు జర్మన్ అయితే వెళ్ళొచ్చు. జాబ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి. సో దరఖాస్తు చేయడానికి అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే పంపించండి. సో ఈమెయిల్ ఐడి వచ్చేసి మనకు tomcom.resume@gmail.com. దీనికైతే మీరు మీ యొక్క రెజ్యూమ్ అయితే పంపించండి. అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. చూసుకుంటే మనకు వచ్చేసి 9704570248. మరొక నెంబర్ వచ్చేసి 9849639539. మరొక నెంబర్ వచ్చేసి 9440051452. ఈ యొక్క నంబర్లకు అయితే కాంటాక్ట్ చేయొచ్చు మీరు. లేదనుకుంటే ఈ యొక్క మెయిల్ ఐడికి డైరెక్ట్ మీ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. లేదు అనుకుంటే ఇక్కడ స్కానర్ ఉంది, దీన్ని డైరెక్ట్ స్కాన్ చేసిన మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇది తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, ఐటీఐ మల్లేపల్లి క్యాంపస్, హైదరాబాద్, 5,57,000, తెలంగాణ, భారతదేశం. వెబ్సైట్ వచ్చేసి మనకు https://tomcom.telangana.gov.in. సో కంప్లీట్గా మనకు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఓవర్సీస్ మ్యాన్ పవర్ ఉంది కదా, వీళ్ళు మాత్రమే పంపిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకొని ఇవి జర్మన్లో ఉద్యోగాలు అనమాట. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 5,000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసిన. చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. హైప్ చేయండి. ఈ వీడియోని కూడా మీ సర్కిల్లో గ్రూప్లో షేర్ చేయండి. ఎవరైనా జర్మన్ వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఓకే? థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ విత్ మీ. థ్యాంక్ యూ.